గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అందశ్రీ మనకు అందనంత దూరం వెళ్ళిపోయారు. మానవత్వం ఉన్నటువంటి మనిషి మాయమైపోయాడు. మనల్ని వదిలేసి అందనంత దూరాలకి వెళ్ళిపోయారు. తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు రైటర్ అండ్ పరిశోధకురాలు డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు. అమ్మా నమస్కారం అమ్మా. ఈ రోజు చాలా చాలా ఏమంటాం, చెడు దినంగానే భావిస్తున్నా. నేను చాలా దిగ్భ్రాంతి పొందిన దినం. తెలంగాణ సమాజమే కాదు, యావత్ సాహితీ ప్రపంచం, ముఖ్యంగా అక్కా బావా అని నోరార పిలిపించుకున్న దంపతులం మేమిద్దరం. అందశ్రీ అన్న మాయమైపోతున్నాడమ్మా. మనిషి అన్నవాడు మనసు మాయమైపోతుందని, మనిషిలోని మానవత్వం మాయమైపోతుందని తల్లడిల్లిన అందశ్రీ అన్న మాయమైపోవడం నిజంగా నిజంగా మనసు కుప్పగూలిపోయింది అనుకోండి. చాలా బాధగా ఉంది. అసలు నిన్న మధ్యాహ్నం కూడా మేము ప్రస్తుతం ముంబైలో ఉన్నాము. మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేశారు అన్నయ్య. బావా ఎక్కడున్నారు అంటే, ఇట్లా మేము ముంబైలో కార్తీక వన భోజనంలో ఉన్నాం బావా అన్న తర్వాత, బాగున్నారా అని అడుగుతాడు ఆయన తప్పకుండా. బావా మీరు బాగున్నారా? బాగున్నారు కదా. అక్క బాగుందా? బాగున్నారు కదా అన్నాక ఈయన వెంటనే అడుగుతారు, మీరు ఎలా ఉన్నారు బావా అని. నిన్న కూడా ఎప్పట్లాగా అడిగినారు, మీరు ఎలా ఉన్నారు బావా అంటే, నేను కుప్పగూలిపోయిన బావా అన్నాడు. ఈయన వెంటనే షాక్ గా, ఏమైంది బావా మీకు అంటే, ఏం కాలే బావా, కొంచెం కుప్పగూలే కానీ ఇప్పుడు చాలా బాగున్నా బావా, మీరు మంచిగా ఉండండి, మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా ఇంటికి రండి అని చెప్పాడు. అదే ఏమైంది అంటే, ఆయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మాకు తెలిసి తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఎప్పుడూ లేవండి. ఎప్పుడన్నా ఒక్కసారి వాళ్ళ బావతో గాని, అక్క అని నాతో గాని షేర్ చేసుకుంటాడు. ఏంటంటే, ఈరోజు ఎందుకో కొంచెం బాలేదు బావా, గొంతు బాలేదు, ఈరోజు అట్లా నీళ్లు తాగాను, ఆవిరి పట్టాను. లేదంటే ఆయనకు ఒకరిద్దరు డాక్టర్స్ చిన్నవి హోమియో మెడిసిన్స్ ఏమన్నా ఇస్తారు గొంతు బాగాలేకున్నా. ఎప్పుడన్నా ఆయనకు జ్వరము కూడా తెలియదు. ఎప్పుడన్నా బలహీనంగా ఉన్న బావా అని చెప్పడం మాత్రమే విన్నా. ఏం లేదక్క, మంచి వెంటనే నేను పలకరిస్తే కదా, ఏం లేదక్క, కంగారు లేదు, నాకేందక్క, నా చావు నాకు చెప్పే వస్తది. అది పెద్ద మాట. నాకు తెలియకుండా చావు రాదు, నాకు చావు చెప్పే వస్తుంది అన్న అన్నయ్య చెప్పకుండా ఇట్లా మాయమైపోవడం నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది కవితమ్మ. అసలు మనసు గుండె ఎవరో లాక్కపోయినట్టుంది. మా ఇద్దరికైతే కొండ కూలిపోయినట్టుంది. ఈ బంధం ఎక్కడి నుంచి దేవుడు కలిపిండో ఆ అమ్మవారు. అందశ్రీ అన్న మా ఇద్దరిని శరణాగతి అన్నప్పుడల్లా మేమిద్దరం ఎదురుదండం పెట్టారు. మేము చిన్నవాళ్ళం అన్నయ్య అంటే, కాదమ్మా, నువ్వు సరస్వతి తల్లివి, నేను అందశ్రీని, ఆ అమ్మవారి కాలి వేళ్ళు ఆ గజ్జలు ఉన్నాయి అక్క నా దగ్గర అని. అంటే అందరూ చూసిన అందశ్రీ అన్న వేరు, మా కుటుంబం మా దంపతులను చూస్తున్న తీరు వేరు. ఎందుకంటే ఆయన సున్నితమైన మనసు మా దగ్గర ఆవిష్కరణ అయ్యేది. అది అదృష్టం అనాలి, ఈ రోజు అది దురదృష్టంగా భావిస్తున్నాం. ఎంత చాలా బాధగా ఉంది కవితమ్మ. ఎందుకు దేవుడు ఇలా చేసిండో అర్థం కావట్లేదు. అంటే నిన్న ఫోన్ చేసినప్పటికీ ఆయనకు ఒంట్లో బాలేదమ్మా, ఆయన చెప్పుకున్నారా అలా కుప్పకూలిపోయాను అంటే? రోజు మాట్లాడారు సార్తో, బాగున్నారు, అట్లేం లేదు. రోజు 2 సార్లు మాట్లాడతారు. ఒక నెల రోజుల క్రితము మేము ముంబై వచ్చే కంటే ఒక 15 రోజుల క్రితం మేము మన 19th వచ్చాం. 16 నాడు మేము అన్నయ్యతో కలిసాం. ఎందుకు అంటే, మామూలుగా తన ఇల్లు గట్కేసరిలో కట్టుకుంటున్నారు. ఒక 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 గొప్ప సన్నివేశం ఏమిటంటే, మా శేఖర్ సార్, బుచ్చే సార్ అని అంటారు ఆయనను, మేము ఇంట్లో శేఖర్ అని పిలుస్తారు, వాళ్ళ తాతగారి పేరు వల్ల. వాళ్ళ సార్ బావతోని ఏమన్నాడు అంటే, బావా నేను కూడా చక్కటి ఇల్లు కట్టుకోవాలి బావా, నా పిల్లలకు మంచి ప్రశాంతమైన జీవితం, నీ ఇంట్లో ఉన్న జీవితం మా ఇంట్లో కూడా ఆవిష్కరించాలి బావా అనేటోడు. అసలు మా చిత్రమైపోయేది. ఈ బంధం ఎట్లా ఏర్పడ్డదో తెలియదు కవితమ్మ. నిజంగా చాలా చాలా ఇదనిపిస్తుంది అన్నాడు. ఆ తర్వాత, బావా ఒక పసిపిల్లగాన్ని చెప్తాను నీకు. అందశ్రీ అన్న అంటే ఇట్లా పెద్ద పుల్లాగా అందశ్రీ అన్నం చూసినాం మనం. ఆ కంఠస్వరం బయటపడితే అమ్మవారు నిలబడతదేమో,
అనిపించేది. శత్రువులు పారిపోతారేమో అనిపిస్తుంది. కానీ ఒక పసిపిల్లగాని మనస్తత్వం ఆయన మనసులో బావ ముందల పడేది బాగా. చాలా సార్లు బావ నీలాగా డ్రెస్సింగ్ నాకు డ్రెస్ ఇప్పిద్దు ఇట్లా. ఈ 3 ఏళ్లలో మేము వెళ్ళి బావతో బావ ఈ ఇంటర్వ్యూకి ఈ డ్రెస్ బాగుంటుందా ఇట్లా అంటే వీళ్ళిద్దరికి ఏ జన్మలోనో కృష్ణార్జునుల బంధం లాగా అనిపిస్తుంది. అట్లానే మాట్లాడుతుండే తనతో. అది నెక్స్ట్ ఏం చేద్దాం బావ కర్తవ్యం ఇట్లాంటి మాటలు చాలా. అసలు ఈరోజు మా ఇద్దరికి కాళ్ళు ఆడట్లేదు, ఎక్కడ గుండె ఆగిపోతుందేమో అన్నంత ఒక ఆవేదనలో ఉన్నాం కవిత. మరి ఇవాళ తెలంగాణ యావత్ పిల్లల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఊర్లలో టీచర్ల నుండి ఫోన్లు వస్తున్నాయి, కవుల నుండి విలేకరుల నుండి ఎక్కడి నుంచి అయ్యో మీ బావ ఏమైపోయిండు, మీ అన్న ఏమైపోయిండు అని అడిగితే అరే అన్న నిన్న మధ్యాహ్నం మాట్లాడిండు, ఇవాళ పొద్దున్నే లేడు, ఇదెక్కడి కథ. మళ్ళా నేను ఇంకొక ఆయన ఏంటి అంటే వాక్కులమ్మ ప్రచురణలు మొదలు పెట్టాడు తను. మనం నిప్పుల గని చూసాం కదా, నిప్పుల వాగు మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమ పాటలన్నింటినీ అందులోకి చేర్చినప్పుడు మళ్ళీ నాతో మాట్లాడాడు. ఒక సందర్భంలో ఒక 2 పాటలు కావాలని అడిగినంగా అప్పుడు అడిగాడు, ఏమ్మా నువ్వు నిప్పుల వాగుకు పాటలు ఇచ్చావా అక్క అంటే ఇవ్వలేదు అన్నయ్య అంటే, అయ్యయ్యో నీ పాటలు పంపమ్మా అని చెప్పి అప్పుడు నా పాట కూడా అందులో వేశాడు. ఆ నిప్పుల వాగు వాక్కులమ్మ ప్రచురణతో పాటు తర్వాత మళ్ళీ మనకు సుద్దాల గారివి సౌందర్య లహరి ఇట్లా కొన్ని పుస్తకాలు, సృష్టి గర్భ, ఇవన్నీ మొన్న 14, 13వ తారీఖు బాబా నీ దగ్గర స్పెషల్ కాపీ లేవు కదా అని మళ్ళీ ఇంటికి పట్టుకొచ్చి అవి మాకు అప్పచెప్పి మాతో కలిసి భోంచేసి తిరిగి వెళ్ళిండు. ఈ అక్టోబర్ 10 నుంచి 16 మధ్యలో మేము ఎప్పుడో ఎన్నో ఏళ్ళకి వెళ్ళి, ఎందుకంటే మధ్యలో మేము దుబాయ్ పోయి ఉంటుంది, అప్పుడు కూడా ఇట్లా ఎంగిలిపుల బతుకమ్మకి వాళ్ళు ఆహ్వానిస్తే ఎంత సంతోషపడ్డాడో. తను ప్రపంచం అంతా తిరిగిండు, నదులన్నీ కలిపిండు, ఖండాలన్నీ తిరిగిండు, కానీ అంత ప్రశాంతత నీ ఇంట్లో దొరుకుతుంది బావా అంటుండే. అసలు ఆ మనిషిని మేము చూసిన యాంగిల్ వేరు. చాలా అంటే ఇంత సున్నితమైన ప్రేమ, ఆత్మీయతలు చాలా మందికి అనుభవంలో ఉండవచ్చు, కానీ మాకెప్పుడు సొంతంగా అవి పొందుతున్న అనుభూతులు చాలా ఉన్నాయి. అయితే వాక్కులమ్మ ప్రచురణలు నేను చాలా తీయాలి బావా అంటూ నాదొకటి మట్టి గీతం మహోజ్వల గీతం అని నేను దీర్ఘ కవిత రాస్తున్నా. ఆయన వచ్చే వరకు ఒక రోజు అది టేబుల్ మీద ఉంది, అది చూసి చాలా సంతోషపడ్డాడు. ఒక మాట చెప్పిపోయాడు, అక్క ఇవి నా ముందర చదువు అని 2 పేజీలు చదివినంగా ఇది నెక్స్ట్ నీదే అన్నట్టు ఆ మాట చెప్పి వెళ్ళాడు పాపం. ఈ నెక్స్ట్ అన్నయ్యతో కూర్చొని నా మహోజ్వల గీతాన్ని చదువుతా అనుకున్నా, మట్టి గీతాన్ని చదువుతా అనుకున్నా, గాని ఇట్లా శోకది గీతం ఆడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. చాలా బాధ. మీరు బతుకమ్మ మీద బోల్డంత రీసెర్చ్ చేసిండ్రు, అప్పుడు అందశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధం అప్పుడే డెవలప్ అయిందా మీకు? అక్కడే డెవలప్ అయింది. అక్కడ ఏమైంది అంటే 2008-9 ఆ టైంలో బతుకమ్మ సినిమా తీశారు ప్రభాకర్ గారు అని, ప్రభాకర్ డైరెక్షన్ లో. అందశ్రీ అన్నయ్యని మాటలు రాశాడు, దానికి పాటలు రాశాడు. ఆ సందర్భంలో నేను దేవరకొండలో ఉన్నాను. నా పరిశోధన గ్రంథం ఆ దర్శకులకు దొరికింది, విశాలాంధ్ర పుస్తకాంట్లో కొనుక్కొని. అందులో అప్పటికి సెల్ నెంబర్ లేవు కాబట్టి ల్యాండ్ నెంబర్స్ ఆయనకి ఎందుకు అందుబాటులోకి రాలేదని ఆ పుస్తకం తీసుకొని ఆయన దేవరకొండకు వచ్చారు ప్రభాకర్ గారు. వచ్చి అమ్మ మీరు మాకు అందశ్రీ గారు దీనికి మాటలు రాస్తున్నారు, పాటలు రాస్తున్నారు, మీరు మీ బతుకమ్మకెళ్ళి ఒరిజినల్ గా ఉండే పాటలు మీరు మాకు ఇవ్వాలి, మీరు పాడతారని కూడా తెలుసు కదా, మీరు ట్రాక్ మీద పాడండి, మీరు ఏం చేస్తారో చెయ్యండి అంటే బతుకమ్మ సినిమాతో ఒక ప్రైవేట్ క్యాసెట్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో మేం వెళ్ళడం, అదే సందర్భంలో అందశ్రీ అన్న మాటలు రాస్తుండడం, ఇట్లా మాకు అక్కడే అనుబంధం పెరిగింది. కానీ మధ్యలో ఉద్యమంలో మనం ఒకవైపు వాళ్ళొక వైపు చాలా అట్లా తిరిగినాము, కొంత గ్యాప్ అయింది. గ్యాప్ అంటే పర్సనల్ గా కలవడం, మనం ఊళ్ళో ఉన్నాం కదా. ఆ తర్వాత ఇక్కడికి ఈ 4 years ఇంచుమించు 4 సంవత్సరాలకెళ్ళి ఈ అనుబంధం అయితే చెప్పరానిదిగా, అసలు మర్చిపోలేనిది కూడా. నా బిడ్డ అల్లుడు కొడుకు కోడలు ఇట్లా అని అంటున్నారు, అత్త మామ మీకు కొండ పోయినట్టుంది కదా, అన్న పోయిండు కదా, కొండ పోయినట్టుంది కదా అని పిల్లలు. నిజంగానే ఎందుకో అది ఆ బంధం అంతే. అనుకోకుండా ఒక బంధం ఏర్పడింది, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది ఆ బంధం కూడా.
మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటే అనుకున్నాం కానీ మనిషి పోతాడు అనుకోలేదు. ఈ పాట నేను ఒకసారి ఓ ఓ మనిషి నీ మనుగడ ఎరుగవ ఓ మనిషి మాయమైపోతున్న నీ రూపం తిరిగి వెతికి తేగలవ ఓ మనిషి అని రాసుంటి పాట. అంటే అది రాగయుక్తంగా అన్నయ్య దగ్గర వాడితే వా అక్క నేను మనిషి మనసు మాయమైపోయిందని చెప్పిన నువ్వు ఆయన రూపమే మారిపోయిందని చెప్తున్నావు అక్క ఇక్కడ అని. ఇట్లా మా ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ బావకు చక్కటి కవిత్వాలు వినిపించేదమ్మా. ఆయన సెల్లు నిండా రికార్డ్స్, మంచి కవిత్వాలు. ఆయన నిప్పుల వాగు నుండి చదివి రికార్డ్ చేయించుకోవడము, తనకిష్టమైంది బావని నవ్వు బాగుంటది అన్నట్టు ఆ నవ్వు ఇదో కవిత. అట్లా ఆయన సంతోషం మన మధ్యలో కూర్చొని. అయితే జయ జయ హో తెలంగాణ జననీ జయ కేతనం ఏం పాట కవిత అది. లక్షల మంది విద్యార్థులు గొంతెత్తి పాడితే మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నాను కదా, ఉద్యమంలో మేము ఎంత పాటకారి గాయకురాలుగానో ఏదో నేను ఉన్నా కూడా స్కూళ్ళల్లో ఆ పిల్లల మధ్యలో ఆ పాట పాడుతూ ఇట్లా ఊపుతుంటే అసలు అందరికి ఒక తెలంగాణ ఇట్లా వచ్చేది ఆ భావన. అంత గొప్ప పాట రాసినంగా జయ జయ హో తెలంగాణ మళ్ళా కొత్తగా ప్రభుత్వము ఎప్పుడైతే గుర్తించిందో ఆ సందర్భంలో ఒకటే మాట అన్నాడు, బావ ముఖ్యమంత్రి గారు పక్క నుండి ఆవిష్కరిస్తారు కానీ అక్క బావ నా ముందు లైన్ లో ఉండాలి అంటే వెళ్ళి ఆ వేదిక దగ్గర ముందు లైన్ లో కూర్చున్నాక చూసి ఇట్లా అంటాడు, ఇంకొకసారి ఇట్లా అంటాడు అంతే. తెలిసేది కూడా కాదు. వాళ్ళు సుద్దాల అశోక్ తేజ వాళ్ళ హనుమంతుడి అవార్డు ఇచ్చారు, సుద్దాల హనుమంత్ గారు అవార్డు ఇస్తే స్మారక అవార్డు బాబా జానకమ్మ అవార్డు ఇచ్చారు కదా వాళ్ళ తల్లి పేరు మీద అశోక్ తేజ గారు. ఆ రోజు కూడా అంతే. అంటే ఆయన కోసం లక్షల కళ్ళు వెతుకుతుంటే ఆ కళ్ళల్లో మాకింత చోటు ఉందని తెలిసి మేము చాలా సంతోషపడేది. చాలా కొత్త కోణంలో చూడాలనిపిస్తుంది బావ, అందరు ఆత్మీయతల మధ్యనే ఇంకా బతకాలనిపిస్తుందని కూడా తను మా మధ్యలో షేర్ చేసుకుంటూ ఉండేది. కానీ నాకు అనిపించింది ఇవాళ యూనివర్సిటీ ఎంత ఏడుస్తుందో కవిత, యూనివర్సిటీ ఎంత ఏడుస్తుందో అంటే పిల్లలు కాదు నేను అనేది, అడవి అంటాడు అన్న. నువ్వెక్కడున్నావు బావా అంటే నేను అడవిలో ఉన్నా అంటాడు. అడవి ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం అంతా పెద్ద మైళ్ళు ఉంటది కదా, అందులోనే తిరుగుతాడు ఆయన. ఎవరైనా కనిపిస్తే పలకరిస్తే మాట్లాడతాడు. ఏమన్నాడు తెలుసా, బావా నేను అందరు వనవాసం వెళ్ళినట్టు అడవిలో తిరిగిన బావా అన్నాడు. ఎప్పుడైతే జయ జయ హో తెలంగాణ మళ్ళీ వెలుగులోకి వచ్చి మన రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందిందో ఆ రోజు నిజంగా నిబ్బరంగా నిలబడ్డ సంతోషంలో ఉన్నాడు. మీకు ఇంకొక విషయం ఏంటంటే అన్నయ్య అందరితో షేర్ చేసుకున్నో లేదో కానీ ఈ రోజు ఆయన లేని సందర్భం అయినా నేను అదే అన్నాను, తను ఎన్ని పెద్ద పదవులు ఇస్తా అన్న పట్టించుకోలేదు తెలుసా. ఒక మాట అన్నాడు, తనకు ఒక పెద్ద పదవి ఇస్తా అన్నాడు. అయితే ఒప్పుకోలేదు. వాళ్ళ బావకి చెప్పాడు ఆ మాట, నేను తీసుకోవటం లేదు బావా. నేను స్కూల్లో ఉన్న ఆ టైంలో మా సార్ ఫోన్ చేసి అందశ్రీ అన్నకు ఇట్లా పలానా పదవి ఇస్తా అన్నారు, ఆయన ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఎంపీ ఇస్తా అన్నారు, సాహిత్య అకాడమీ మన లిటరీ మొత్తం అప్పచెప్తా అన్నాడు. ఒకటే అన్నాడు, ఈయన ఒప్పుకుంటలేడని నాకు చెప్పిండ్రు సార్ ఫోన్లో. చెప్తే నేను అన్నాను, ఎందుకు అన్నయ్య, బావ ఇప్పుడే ఫోన్ చేసిండు నాకు, ఇప్పుడు నాకు లంచ్ టైము నీతో మాట్లాడుతున్నా, మీరెందుకు అన్నయ్య ఇది ఒప్పుకోలేదు అంటే ఏమన్నాడు తెలుసా, నేను పులినిరా, పులి మీద కూర్చున్న అమ్మవారికి నేను వాహనాన్ని, ఆమె కాలికి నేను అందెస్త్రీని, అందెను కాలి గవ్వను, ఎవ్వరికి నేను తల వంచొద్దు, పదవిలో నేను తల వంచే పరిస్థితి వస్తుందేమో ఉన్న పాయంగా ఆ మాటలు నాకు ఇప్పటికీ తిరుగుతాయి. చాలా అంటే ఇవాళ కాలంలో పదవి కోసము ఎవరి ప్రాణాలైనా తీస్తున్నారు, ఎవరి ప్రాణాలనైనా పనంగా పెడుతున్నారు, ఏంటి స్వార్థంగా అన్యాయాలకు చెలరేగుతున్నారు. ఆయన ఇల్లు చూస్తే తెలియదా కవిత, ఇన్నేళ్లకు ఒక గట్కేసర్లో ప్రస్తుతం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా వాళ్ళ బావతో, బావ చూసినవా గింతుంది బావ, గింతతో మొదలెడతా,
ఇట్లా మ్మ్. మొదలుపెట్టి ఆ ఇంటిని ఒక్కొక్క ఇటుక తను మేస్త్రిగా ఆ జీవితం ప్రారంభించిండ్రు అనుభవం ఉన్న కదా. వ్యక్తి కదా. అది మ్మ్. చెప్పి మురిసిండు వాళ్ళ బావతో, బావా నాకు అనుభవం ఉంది కదా, ఇగో నా ఇల్లును ఇట్లా చూసిన నేను, ఆ దారం వేసి చూపిస్తారు కదా గోడ లైన్, ఇలా వేసి చూపిన. మొన్న అక్టోబర్ 16కే మేమిద్దరం మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు. మీరు పోతున్నారు బావా, ఆ, మంచి సందర్భంలో మిమ్మల్ని పిలవాలనుకున్నా, నా గృహప్రవేశానికి మొదటి ఆహ్వానం మీదే బావా అని చెప్పి, కానీ ఈ లోపల నువ్వు అక్క కాలు పెట్టిపోవాలి, మీరు 4 రోజుల వరకు రానంటున్నారు, ఎంతో మ్మ్. దూరం పోతున్నట్టు. అప్పటిదాకా మమ్మల్ని ఎప్పుడు ఖచ్చితంగా రమ్మని పిలవాలి, ఎప్పుడు ఏమనేది, అక్క నువ్వే వంట చేసుకోవాలి, ఆ బువ్వ మా ఇంట్లో కలిసి కూర్చొని తిందాం అక్క మనం అనేది. మ్మ్. ఒక లెవెల్ కి ఇల్లు వచ్చినాక తీసుకెళ్తా అని కూడా అన్నాడు. మొన్న మాత్రం సడన్ గా పిలిచిండు, మేము ఎల్లుండి పోతున్నాము అంటే, బావా ఈ రోజు వచ్చిపోరా అనగానే మేము పనులు ఎక్కడక్కడ వేసేసి కార్ వేసుకొని కట్కేశ్వర్ దగ్గర తన ఇంటికి పోయినాం. అన్ని చూపించిండు. ఇక చూపించి తర్వాత మీరు నా చేత భోంచేయాలి అక్క, నీ బువ్వలాగా ఉందో లేదో కానీ నేను మంచి రోజు తింటా అక్క అని ఒక దగ్గరికి తీసుకెళ్లి మంచి భోజనం తృప్తి తీర మా పక్కన కూర్చొని భోంచేసి, అదే లాస్ట్ భోజనం. ఆ రోజు వాళ్ళ మ్మ్. బావతో చెప్తుండే, బావ నువ్వు మళ్ళీ రాగానే వీళ్ళిద్దరికి ఒక దగ్గర రాగి సంకటి తినే అలవాటు. హా. రాయలసీమ రుచులు అని మనకు అక్కడ లక్డీ కప్పుల్ టర్నింగ్ లో ఉంటుంది. మ్మ్. వాళ్ళ బావతో ఎప్పుడన్నా కలిస్తే ఆ రాగి సంకటి తిని వస్తారు. మ్మ్. లేదంటే వస్తే మన ఇంటికే ఆయన ఇష్టపడతారు. ఎప్పుడన్నా మ్మ్. వీళ్ళు బయట కలిస్తే ఆ పని చేస్తుంది. కానీ ఏమో నేనేమో పర్సనల్ అనుబంధాలను చెప్తున్నా. జనమంతా చూసిన అందశ్రీ అన్న, జనం కోసం తపించే అందశ్రీ అన్న, జనం మధ్యకెళ్ళి వెళ్ళిపోతుండు అంటే కోటి గొంతుకలు మూతపడ్డట్టే. కోటి హా. గొంతుకలు ఒక్కటి చేసిన జై జై హే తెలంగాణ. అబ్బా, అన్నయ్యకు వందనాలు. ఎప్పుడు శరణాగతి శరణాగతి అంటాడు, అమ్మకు శరణాగతి అంటాడు. బావా నేను ఎట్లుంటి బావా, పసుల కాపర్ని బావా. అయితే ఉమ్, నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉండే లాస్ట్ ఇయర్ మ్మ్. సెప్టెంబర్ లో. అయితే అన్న ఎవరి రిటైర్మెంట్ కు వెళ్ళలేదట. ఒక్క రిటైర్మెంట్ ఎప్పుడో వాళ్ళు తప్పని స్థితిలో బలవంతంగా పిలిచిండు. కానీ ఈసారి అక్క రిటైర్మెంట్ కు నేను వస్తా బావా, ఇష్టంగా వచ్చింది. మ్మ్. ఇష్టంగా వచ్చి ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే అసలు ఆయన ప్రతి మాట సమాజానికి ఒక సందేశమే. అక్క నీకెంతమంది పిల్లలేడా, ఒక్క బిడ్డ ఒక కొడుకు గాడు. ఆ స్కూల్ పిల్లల్ని చూపిస్తూ ఇలాంటి వందల మందిని మీరు వెలుగులోకి తెచ్చినారు అక్క, నీ పిల్లలు లాగా మీరు చూసుకున్నారు, మీరు టీచర్ గా ఏందో నాకు తెలుసు అని చెబుతూనే టీచర్లకు, పాఠశాలలకు, వాళ్ళ బాధ్యతలకు, పిల్లలకు, తల్లిదండ్రికి ఆయన చెప్పిన ప్రతి మాట వేదం అనుకోరాదు. నిజంగా అందరిలో ఒకడైండు, ఒక గొంతుకైండు, ఆ నినాదంగా వినిపించిండు, ఒక ధిక్కార స్వరమైండు, తెలంగాణ ఆశ శ్వాస అన్ని అయిండు, దూరమై వెళ్ళిపోయిండు, అనుబంధాన్ని మాత్రం మిగిల్చిండు మీతో, అనుబంధాన్ని మాతో పంచుకున్నాడు. ఒక మామూలుగా చెప్తారు కదా, ఒక తల్లి పిల్లలు కాకపోయినా ఒక ప్రేమ బంధం కట్టిపడేసింది, ఆ అనుబంధం మిమ్మల్ని కట్టిపడేసింది. చాలా గట్టిపడేసింది కవిత. ఈ ప్రేమ బంధం మాత్రం మళ్ళీ మాకు మరపురాని దెబ్బ. ఈ రోజు అసలు ఉదయం నుండి మాకు ఫ్లైట్స్ కి అవైలబుల్ అయితలేవు. మా ప్రాణాలు ఇద్దరు ఇట్లున్నాయి. కార్లో పోదామన్నా టెన్షన్ అవుతుంది. ఎట్లా ఈ మనిషిని మేము ఎట్లా చూడగలుగుతాము? నిన్న మధ్యాహ్నం మంచిగా మాట్లాడిండు, తెల్లారి వరకే లేడు. ఆయన పెద్దగా అనారోగ్యంగా ఏనాడు మాట్లాడింది లేదు. మామూలు మనిషికి ఉన్నవి కూడా ఆయనకు ఉండవు. ఏమన్నా అంటే ఏమంటాడు, బాబా మనం చెప్తాం చూడండి, దౌతి ఇట్లా లోపలికి వెళ్ళి అంతా క్లీన్ చేస్తారు పొట్ట, ఆ రకమైన ట్రీట్మెంట్ కూడా ఆయన చేసుకునేది. మాకు ఒకసారి సర్ది బాగా అయింది, ఇంటికి వచ్చిండు, బావా అక్క పొయ్యి మీద నీళ్ళు పెట్టు నేను చూపిస్తా, మీరు ఎప్పట్లాగా కాదు అని. మనం మామూలుగా పసుపు నీళ్ళు వేస్తాం కదా, ఆ పసుపుని ఇంకొద్దిగా ఎట్లా ఎక్కువ వేయాలి, దాన్ని ఆవిరి ఎట్లా పెట్టాలి. ఆ రోజు మళ్ళీ అంటే తెలిసిందానైనా అన్న అంత సున్నితంగా దగ్గర కూర్చొని ప్రేమగా అట్లా చేపిచ్చిపోవడం కూడా మాకు చాలా ఉన్నాయి రా, ఇట్లా చిన్న చిన్న అనుభూతులు. ఒక పసిపిల్లగాళ్ళలాగా దుబాయ్కి మేము పోతే అందరు ఏమో అంటారు కదా, బావ నాకు ఒక అద్దాలు తేరాదు, అవి పెట్టుకొని మురిసి మా ఇంట్లో ఫోటో చిన్నపిల్లగాళ్ళలాగా. అసలు ఆ ఆ పసి మనసుని మా దగ్గర ప్రేమ కోసం తప్పించిన గుణాన్ని బాగా చూసినాం రా. సమాజం కోసం తప్పించేది మేమిద్దరం కవిత్వంలో కూర్చునేది. ఇక అది బావ వంతు అయిపోయేది. బావగారితో
వాళ్ళ ఆత్మీయతలు అవి అనుబంధం అసలు తెగదు. ఇద్దరు మురిసి ముచ్చటి పెడతారు కవిత. అది అసలు చిత్రం అనిపించేది నాకు. ఇదెక్కడి అనుబంధం. సార్ నవ్వు చూసి అనేటోడు, ఏం బావా నేనే బతకొచ్చు బావ నీ నవ్వు చూసి, నవ్వు ఒకసారి అని నవ్వించుకుంటాడు ఆ రాత్రి 11 గంటలు. ఆ మనిషి రాత్రి ఫోన్ చేసినా బాగుండేదా. ఎప్పుడు మేము ఆ వన భోజనంలో రాత్రి 10 అయిపోయింది, మాకు చీకటి అయిపోయింది. అయితే అన్నయ్య కొంచెం కొద్దిగా మధ్యాహ్నం బాలేదన్నాడు కదా. జనరల్ గా ఆయన చేస్తాడు, నైట్ అయితే అందశ్రీ అన్న చేయాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేస్తాడు. ఉదయం ఏ టైం అయినా ఈయన చేస్తాడు, నైట్ మాత్రం అందశ్రీ అన్ననే చేస్తాడు. రాత్రి రాలే ఆయన ఫోన్ చూడు. ఫస్ట్ టైం మేము పరిచయం అయిన ఇన్నేళ్లల్లా మొదట 2 రోజులకు 3 రోజులకు పిలిచేది, ఫోన్ చేసేది. ఇక తర్వాత ఒక రోజుకోసారి ప్రతిదీ షేర్ చేసుకోవడం, మంచి చెడ్డ అంటే చాలా ఉన్నాయి. ఇట్లా తన మానసికమైన ముచ్చట్లు గాని, రాజకీయమైన ముచ్చట్లు గాని, ఇవన్నీ ఇక ఆ చెప్పేటోడు నాకు. అంటే ఇక అవన్నీ ఇప్పుడు ఆ సమాజానికి విషయాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వారి ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబానికి మంచి జరగాలి కవిత. అందరికి వాళ్ళందరికీ కూడా ధైర్యం చేకూరాలి. ఎక్కడున్నా నిజానికి ప్రస్తుతం ధైర్యం రావాల్సింది వాళ్ళ కుటుంబ సభ్యులకు. వెన్నెలమ్మ, వాకులమ్మ, దత్తు, వదినమ్మ, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం ఇలా షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన కవిత, ధన్యవాదాలు పెట్టి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.